ఏంటి పల్లవిని కాపాడింది మా నాన్న అని చామంతి షాక్ అవుతుంది. అంటే నాన్న షాప్ దగ్గరికి వచ్చి నిజమే కదా బాబు చామంతి అనగానే ఏమొచ్చాం పల్లవిని వెళ్ళిపోమన్నారంట. ఆ తర్వాత ఇక్కడ వద్దనుకుంటే తనకి యాక్సిడెంట్ అయిందంట. తనకు ఆలోచించి బాధపడింది. నువ్వు గెలిచావని చెప్తే చాలా సంబరపడిపోయింది. మీ నాన్న కాపాడతారు దిగులు పడకు అని ప్రేమ్ అంటూ ఇదిగో ఆయన ఏదో మంచి ఉద్దేశంతోనే జైలుని తప్పించుకున్నారు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ధైర్యం చెప్తూ ఉంటాడు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇదిగో సరే నువ్వేం బాధపడకని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చామ తలపుతుంది. నీకు ఒకటి తెలుసా, నువ్వు ర్యాంపావ్ ఏంటి చేసిన ర్యాంపావ్కు మామూలుగా లేదు, వీడియో బాగా వైరల్ అయింది, నిన్ను ఎవరు పొగుడుతున్నారు కదా అని ప్రేమ అసలు ఎవరు పెట్టారు బాబు అని చామంతనే అక్కడ చాలా మంది వచ్చారు కదా ఎవరని చెప్పగలం, ఒక్కరోజు సెలబ్రేట్ అయిపోయావుగా అని ప్రేమ అనగానే ఊరుకోండి బాబు చామంతి అనగానే నా బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అని ప్రేమగా చాలే బాబు చామంతి ఊరుకోండి చాలని తప్పితే సరే అని చెప్పవా ఏంటి చామంతి ప్రేమగా సరే అని చామంతి నవ్వుతూ చాలా ప్రేమ బాబు అంటూ ఉంటుంది. ఇగో నువ్వు ఇంత ప్రేమగా చెప్పా సరిపోనంటానే ఏంటి అని ప్రేమ నవ్వుతూ ఉంటాడు. ఇంకా చామంతి నవ్వుతాడు. ఏం ప్రేమ సరిపోదంటున్నావు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అని చిట్టి అనగానే ఏం లేదులే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఏం లేకుండానే చామ్తో నువ్వు ఏమి లేకుండానే చామ్ నీ ప్రేమ సపోర్ట్ ఉంది కదా, అయినా ఎప్పట్లాగే మీరు ఎప్పుడు సంతోషపడాలి అని చిట్టమాట ఇంకా ఆపుతావని చెప్పి చామంతి ఆపుతుంది. ఏంటి ఆపమంటావా ఏంటి, మీ మధ్య ప్రేమ లేదా అన్నట్టు చిట్టి అంటూ ఉంటాడు. చామ్ ప్రేమ ఒకరిని చూసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఏం మాటలు మౌనంగా ఉండిపోతారు. ఇంకా ప్రేమ్ అలాగే చామ్ చూస్తుంటారు. ఓహో చూపులతో ఉన్నాయంటే అదే అనుకుంటాను చిట్టి అని పో అని చెప్పి చామని వెళ్ళిపోతుంది. అదేంటి పో అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఏంటని చిట్టి అని తన నన్ను అడుగుతుంది ప్రేమగా నిన్న కదా అడగాలి అసలు ఏంటి నువ్వు అంటే ఇష్టం చెప్పిన గుణ స్పాట్ పెట్టమంటావా చికెన్ ఒరే ఆ మాటలేం చెప్పలేదురా అని ప్రేమ అనగా సిగ్గుతో చూపులు తిప్పుకుంటూ ఎందుకు వెళ్ళింది అని చిట్టగా ఎవరు తెలుసురా, అసలు ఈ చామన్స్లో ఏమో తెలియట్లేదుగా అని చిట్టగా ఇది మాత్రం కరెక్ట్ రా అని ప్రేమ వెళ్ళిపోతుంటాడు. దేవుడా నువ్వేం చేస్తావు నాకు తెలీదు, చామ ప్రేమ పిల్లవాలి ఇదిగో లేదనుకో నేను ఊరుకోను అన్నట్టు చిట్టి అంటూ ఉంటాడు. అక్కడేమో రోజు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా చామంతి ర్యాంప్ వాక్ చేయడం తట్టుకోలేకపోతుంది, కానీ తెలవడం తట్టుకోలేకపోతుంది. అలాగే చామంతి వల్లే ప్రేమ గెలిచాడు అని చెప్పేసి భరించలేకపోతుంది. ఏంటి నువ్వు చెప్పింది, అయినా నువ్వు చెప్పింది నిజం, అసలు వాళ్ళు మనం తక్కువ అంచనా వేసాంగా అని అరుణ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు అనుకో ప్రైజ్ ఏంటి ఇదిగో అసలు అయినా మనం ఇంకా కొంచెం ప్రయత్నించుంటే ఈ రోజు మనకి గతి పట్టేది కాదుగా అని ఇంకా రోజు అన్న మాటలు అప్పచందరూ వచ్చి వింటూ ఉంటుంది. ఏంటి చాలా వాళ్ళే గెలుస్తాడా అంటే వాడికి ఇవ్వాల్సిందంతా వాడికి ఇచ్చేసి ప్రేమ గెలిచని చెప్పి డాడీ డిక్లేర్ చేస్తారా అని చెప్పి అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఏంటి నేను తట్టుకోలేకపోతాను అని చెప్పి అరుణ్ అనగానే ఇప్పుడు మంచిది ఇదిగో ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఛాలెంజ్ చేసిన డేస్ కూడా ఇంకా టైం ఉంది కదా, ఇదిగో ఆయన ప్రేమ్ ఎదుగుదలకు మనం ఎలాగైనా బ్రేక్లు వేయాలి ఆలోచించాలి, తను ఒక పెద్ద జోకర్ అని చెప్పి అందరి ముందు ప్రూఫ్ చేయాలి అని చెప్పి రోజా అన్న మాటలు వీళ్ళు చంద్రకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మీరు డిసైడ్ అవుతుంది, మీరు కార్డర్ ఎగరేయచ్చు, మీ నాన్న చేసిన ఛాలెంజ్ 49% మీదే అవుతుందిగా రోజా అది జరగాలి, దానికి ఏం చేయాలో నువ్వు బాగా ఆలోచించు అరుణ్ అంటూ ఉంటాడు. రోజా అంటూ చెప్తానని చెప్పి ప్లాన్ చెప్పబోతుంది. అరుణ్ బాబు అని ఇంకా వచ్చి ఇట్లా చెప్తానని చెప్పి మీరు వేలా అనుకోవద్దండి, చిన్నప్పటి నుండి కూడా మీ బాగులను చూశాను, మీరు ఇంకా బాగుపడాలి తప్ప ఇదిగో చెప్పిన మాటలు విని మీరు చెడిపోవద్దు అని చంద్రకాంత్ మాట రోజా కోపం వస్తుంది. ఇంకా అరుణ్ చూస్తుంటది. దేని గురించి మాట్లాడుతున్నావు అరుణ్ అనగానే మీ గురించే బాబు, మీరు చాలా మంచి వాళ్ళు, ఈ మధ్య మీరు మారిపోతున్నారు, వద్దు బాబు మీ రక్తం అది కాదు, మీరు మీలా ఉంటే మీ ఉందని తెచ్చిపెడుతుంది అందరాన్ని అందిస్తుంది కదా ప్రేమ్ బాబు, మీ సొంత తమ్ముడు సొంతం ఎదగనుకున్న దాని మీద ఏ కుట్రలు చేయబాకండి, ఆస్తి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, బంధాలు శాశ్వతం బాబు, ఎవరు గెలిస్తే ఏంటి అయినా ఒకే బంధం కలిగినట్టుంది, ప్రేమ్ బాబు ఆస్తులు ఏమి లాక్కోడు, ఒకవేళ నాంగరిచిన ప్రేమ్ బాబు మాత్రం ఏం తీసుకోడు, మీకు వచ్చేది మీకు వస్తుంది, బాబు గారు కాదంటారు కదా, చాలా పట్టించుకోవద్దు, దయచేసి మీరు ఏదో చేసే ఆలోచన మీరు చేయొద్దు, అది మంచిది కాదు బాబు అని చంద్రిక ఇంక చేతులు జోడించి అడుగుతుంది. ఇంకా రోజా చాలా కోపచ్చి నోర్మి అని అడుగుతుంది. ఏంటి ఏంటి మాకు మంచి చెడులు చెప్పి అంత స్థాయి అయిపోయిందా ఏంటి అసలు, ఓ తగ చెప్తున్నావు ఏంటి నీ తెగింపు ఏంటి అని రోజా అనగానే పగలు పెంచుకుంటే ఏం యూజ్ ఉండదమ్మా అని చంద్రిక అన్న మాటకి రోజా చాలా కోపం వచ్చి ఏంటి వింటాను చెప్తున్నావు, ఒక పని దానివి నువ్వు చెప్తున్నావు ఏంటి, నీ స్థాయి ఏంటి అసలు రోజా అనగానే
పగలు పెంచుకోదని చెప్తున్నానమ్మా, ఇంకేమీ కాదు అని చంద్రిక అన్న మాటలకి ఇంకా రోజా చంద్రికని లాగి పెట్టి కొడుతుంది. ఇంకా అరుణ్ ఒకసారి షాక్ అవుతుంటాడు. చంద్రిక ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా అలాగే రోజాని చూస్తూ ఉంటుంది. ఇంకా రోజాకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఏ నువ్వే చెప్పడానికి మాకు ఇంటికి సీనియర్ సర్వెంట్వా ఏంటి, నోడుగులు వాగుతావా ఏంటి, చెప్పుడు మాటలు చెప్తున్నావు, ఆయన మంచివాళ్ళు ఈ మధ్య మారుతున్నాడా, అదే కదా నువ్వు అంటున్నావు అని ఎంత కూతకొస్తే అంత కూతకొస్తావా, మా భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం చూస్తావు నువ్వు, ఇంకో క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు, ఈ క్షణం నుండి పనులను తీసేస్తున్నావు వెళ్ళు అని రోజా అనగానే అమ్మగారు అరుణ్ గారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకో పద అని చెప్పి రోజా మెడపెట్టుకొని గంట పోతుంటుంది. బాబు అరుణ్ బాబు చంద్రిక నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి మరి అని అరుణ్ మాటలు విన్నావు కదా, పద అని చెప్పి ఇంక రోజా మెడపెట్టుకొని లాక్కొని తన రూమ్ కింద తీసుకొస్తుంది. అమ్మ నా మాట అని చెప్పి చంద్రికన్నా సరే మిమిచుకోకుండా రోజా చాలా కోపం వచ్చి చంద్రికని కింద పడేస్తుంది. ఏ పో బయటికి, ఇంకోసారి నీ మొహం కనిపించినా నేను ఊరుకోను, మాట ఏదని చెప్పేదాన్ని బయటికి పో అని రోజా అరుస్తుంది. చంద్రిక చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రోజా చాలా ఆవేశం తన రూమ్కి వెళ్ళిపోతుంటుంది. చంద్రిక ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా లేచి ఇంకా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అత్త ఏంటత్త బట్టలు సర్దుకుంటున్నావు, ఊరు వెళ్తున్నావు అని చెప్పి చాలా తడుతుంది. కానీ చంద్రిక ఏం మాట్లాడదు. ఏంటి బట్టలు సర్దుకోడు, నేను ఎప్పుడు చూడని అడుగుతున్నాను, ఊరికి వెళ్తున్నావు కదా, ఏంటత్త ఏ ఊరు మీది, మళ్ళీ ఎప్పుడు వస్తావు, అరే ఏంటత్త ఏం మాట్లాడవేంటి, సర్లే నా చెప్పద్దు ప్రేమబాబు చెప్తావా, ఏంటత్త ఏం మాట్లాడవు, ఊరు వెళ్తే నేనే అంటాను, సరే వెళ్ళరామంటా కదా చెప్పు అత్త, అత్త మా ఏంటత్త, అయ్యో నేనేం చేశాను అత్త అత్త అని చెప్పి చామంతి ఇంకా వస్తూ ఉంటుంది. కానీ చంద్రిక ఇంటి చూడకుండా అమ్మగారు అమ్మగారు రమాదేవి అమ్మగారు అని చంద్రిక అరుస్తుంది. అత్త ఏమైంది అత్త చెప్పు అని చెప్పి చామంతి అడుగుతుంది. అప్పుడు ఇంకా రోజా అరుణ్ వస్తూ ఉంటారు. ఏంటి మాత్రం పిలుస్తున్నావు, నేను చెప్పాను కదా వెళ్ళిపో అని చెప్పి రోజా అనగానే ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు పెద్దవాళ్ళు చెప్పాలి అని చంద్రిక అనగానే ఇదిగో ఏంటి వాళ్ళు చెప్పేది, నేను చెప్తే వాళ్ళు చెప్పినట్టు రోజా నేను అనుకోనమ్మా అని చంద్రిక అనగానే ఏంటి ఇంటి పెద్ద కోడలు నువ్వు నా మాట దిక్కరిస్తున్నావా అని చెప్పి రోజా వస్తుంది. అప్పుడే ప్రేమ్ రమాదేవి వస్తూ ఉంటారు. రోజా ఏం జరిగింది అని రమాదేవి అనగా చెప్పండి అమ్మా జరిగిందని చెప్పండి, మీరే ఉన్నారు అని నేనే ఉన్నాను వివరంగా చెప్పండి అర్థం కావాలి కదా అని చంద్రిక అనగానే ఏంటి ఏం చెప్పేది, నువ్వు చెప్పే నీతులు నేను చెప్పాలా ఏంటి రోజా అనగానే ఏంటి ఇదిగో అమ్మగారు మీ పెద్ద కోడలు గారు నన్ను ఇంట్లో వెళ్ళిపోమంటున్నారు అని చంద్రిక మాటలకి ప్రేమ్ రమాదేవి షాక్ అవుతుంటారు. ఏంటి వెళ్ళిపోమంటారు అని చెప్పి చంద్రిక అడుగుతుంది. రోజా ఇంకా ఏం మాడదు మౌనంగా చూస్తుంటుంది. చెప్పండి అమ్మగారు మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను అని చంద్రిక మాటలకి ఏ ఎక్స్ట్రా చేయకుండా నువ్వు వెళ్ళకపోతే నేనే గెంటేస్తా అని రోజా అంటూ ఉంటుంది. అంత పెద్ద తప్పు చంద్రు ఏం చేసింది అని ప్రేమ ఇంకో ప్రేమ్ నువ్వు జోక్యం చేసుకోకు, ఏ చూస్తావండి పో బయటికి అని రోజా అంటూ ఉంటుంది. అమ్మగారు అదే మిమ్మల్ని వెళ్ళిపోమంటారా అని చంద్రిక కానీ పొమ్మనండి, ఏంటి ఇలాంటి పని మంచి పని దొరకదా ఏమి రోజా అంటది. అప్పుడు హర్ష వస్తుంటారు. ఏంటి అమ్మగారు దొరికిపోతారా అమ్మగారు, చంద్రిక మాటలకి రమాదేవి ఏం మాడిపోతుంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీరు, సరే వెళ్ళే ముందు వీళ్ళకి ఎవరు తెలియదు నిజాన్ని చెప్పేసి మరి వెళ్ళిపోతా అని రమాదేవిని అదే మనం చూస్తూ చంద్రిక అంటాడు. అప్పుడు హర్ష వింటూ ఉంటారు. చంద్రిక అని రమాదేవి నాకు ఇంక భరించే ఓపిక లేదు, ఇందాక పనిదాన్ని అన్నావు కదా, నేను పనిదాన్ని కాదే అని చంద్రిక అన్నమాట ఒక్కసారిగా వింటూ ఉంటారు. నేను కూడా మీ అత్తలాగే హర్షవర్ధన్ నేను భార్యని అని చంద్రిక మాట ఒక్కసారిగా ప్రేమ్ అలాగే రోజైతే అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా రామ షాక్ అవుతుంది. ఎస్ అని ఆయన తాళి కట్టిన భార్యని అని చంద్రిక ఇంక మెడలో తాళి చూపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ రోజా అరుణ్ చామంతి అందరు షాక్ అవుతుంటారు. రామాదేవి నోటిని మాట రాదు, షాక్ లో అలాగే వింటూ ఉంటుంది. నేను ఆయన భార్యని అర్ధాంగిని అని చంద్రిక అరుసు చెప్తాడు. ఇంటికి యజమానురాలు నేను అని చంద్రిక అంటూ ఉంటుంది. ఏంటి అసలు ఏం మాడుతుంది అత్తయ్య అని రోజు షాక్ లో అంటుంది. అక్కడ ఫ్యూజ్ జరిగిపోయినాయి కదా ఇంకేం చెప్తుంది అని రామాదేవి చూస్తూ చంద్రిక అరుస్తుంది. డాడ్ ఏంటి మాట్లాడరు ఏదో బాగుతుంది, మీరేంటి తన మాటలు ఖండించడం అరుణంగానే తన అబద్ధం చెప్తే ఖండిస్తాను, నిజం చెప్తే నేను ఖండిస్తాను, తను చెప్పే నిజం అని హర్ష అనగానే ఒక్కసారి కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా రామాదేవి మాట్లాడదు. ఏంటి నాన్న అంటే చందు నాన్న ఎందుకు ఇన్నాళ్ళు దాచారు నిజాన్ని ప్రేమ అడుగుతూ ఉంటాడు. పని మనిషి ఎందుకు ఉన్న చందు అని ప్రేమ అనగానే అంటే అదే రామాదేవి చెప్తుందేమో వినండి ప్రేమ్ బాబు అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకా అందరూ రామాదేవిని చూస్తూ ఉంటారు. అడుగుతున్నారు కదా చెప్పు అని, ఇప్పుడు నీతో పాటు తనతో ఇగో నీతో సమాన హక్కున తన పరమర్శ ఎంత పోతుందో చెప్పు అని హర్ష అంటూ ఉంటాడు. ఇంకా రామాదేవి చాలా కోపంగా చంద్రికను చూస్తూ ఉంటారు. చెప్పు మామ అరుణ్ చెప్పమ్మా అని ప్రేమ్ చెప్పండి అత్తయ్య అని చెప్పి రోజు నిలదీస్తూ ఉంటారు. చెప్పు
అని చంద్రిక అరుస్తుంది. చెప్పండి అమ్మగారు అని చెప్పి చామంతి అంటుంది. చెప్పు రామా అని చెప్పి హర్ష అడుగుతుంటారు. ఇంకా రమాదేవి సతమతం అయిపోతుంది. ఇంకా ఎవరికేం చెప్పాలో అర్థం కాదు, అలాగే టెన్షన్ పడిపోతుంది. చెప్పండి 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 అని చెప్పి ఒకరి అందరూ అడుగుతూ ఉంటారు. నేను చెప్పను చెప్పని చెప్పి రమాదేవి అడగను అమ్మగారు అని చెప్పి చామంతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా రమాదేవి ఇంకా అలా చూస్తుంటుంది. ఇదంతా నా ఊహ, అంటే నిజం చెప్పలేదు కదా, ఇదంతా నా భ్రమ అని చెప్పి ఒకసారిగా రమాదేవి ఉలికిపడి ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే అర్థం ఏంటి, మీ కోడగా వెళ్ళిపోమంటున్నారు, నేనంటే వాళ్ళు గెంటేస్తారంట, ఏం చెప్తారు చెప్పండి అని చంద్ర నిలదీస్తుంది. ఇదిగో నువ్వు ఇలా రా అని చెప్పి చంద్రకాయని లోపలికి తీసుకెళ్ళిపోతుంది రమాదేవి. అదేంటి అత్త ఇక్కడ చెప్పకుండా మీరు లోపలికి తీసుకెళ్తున్నారు ఏంటి అని రమాదేవి అనగా, నేను చెప్పేది మామూలుగా ఉండదులే రా అని చెప్పేసి ఇంకా చంద్రకాయని రమాదేవి లోపలికి తీసుకెళ్తుంది. ఏం సార్ అసలు మీ అమ్మగారు ఏం చేస్తున్నారని చెప్పలేదు కానీ అసలు ఏంటి లోపలికి తీసుకెళ్ళి అసలు చర్చలు ఏంటి సార్ అని చెప్పి రోజానే దీని బుద్ధి మారదా ఏంటి, ఈమె పడింది ఏంటి, అసలు బయటికి కానీ అత్త వెళ్ళాలి నా చేతిలో నీకు ఉంటుందా అని చెప్పి చామంతి ఇంకా అనకూడదు. అసలు అమ్మ చంద్రిక వెళ్ళిపోమంటే నేను చంద్రిక కోసం ఒక ఇల్లు తీసుకుంటాను అని ప్రేమ అనుకుంటాను. అసలు ఏదో చెప్తాను తీసుకుంది, అసలు ఏం జరుగుతుందో ఒకవేళ ఏదైనా రివర్స్ అవుతే అందరూ నిజం చెప్పేస్తాను చెప్పి హర్ష నేను తీసుకుంటూ ఉంటాడు. ఇంకా రోజా వెళ్ళి కష్టపడుతుంది. అసలు ఏంటి రచ్చ అని రమాదేవి ఇంకా అంటూ ఉంటుంది. నాకు వచ్చే ఆవేశానికి అని చెప్పి చంద్రిక ఇంకా రమాదేవిని లాగి పెట్టి కొట్టబోయేతో చెయ్యెత్తుతుంది. ఇంకొక్కసారిగా రమాదేవి చాలా కోపం చూస్తూ ఉంటుంది. చంద్రిక చాలా కంట్రోల్ చేసుకుంటుంది. అసలు అసలు రోజైతే నీ గొడవ ఎందుకు పడుచుకోకుండా ఉంటే అసలు సరిపోతున్నా రమాదేవి అనగానే ఇల్లు ముక్కలు చేస్తే నీకు పట్టింపు ఉండదేమో, నాకు ఉంటుంది, హద్దారు పడుచుకోను, పేటపోతే నేను ఊరుకోను. చంద్రిక అనగానే అసలు ఏమైంది అని రమాదేవి ఊచి ఉండవుగా, ఇదిగో కాస్త ఆశ అంటే అదే అయ్యేది. చంద్రికను ఆశ పడుకు రమాదేవి అనగానే ఏంటి వచ్చిన ఇదంతా నీళ్ళు వస్తుంది, నీకు చెప్పాను నా జోడు నీకు వస్తే ఊరుకొని చెప్పాను కానీ వస్తుంది, నోటి బాగుతుంది, నా మెడపెట్టుకుని రూమ్ నుండి బయటికి గెంటేసింది, ఆశ పడకూడదు, అలాగే అమ్మగారు చేతులు పట్టుకుని నిలబడాలా, ఓ తోలు తీస్తా దాంది అని ఇగో నిజం మొత్తం చెప్పి ఏంటి దాన్ని గెంటేయమంటావా అని చంద్రిక మాటలు నిజాలు చెప్తే జరిగే పరిణామాలు నీకు తెలుసుకోవడం, అలా మాట్లాడితే ఎలా చంద్రిక అని రావద్దని ఇంతవరకు రాకుండా చేసుకోవాల్సింది నువ్వు కదా, ఏంటి ఆయన గదిలో ఉండి ఎవరి కొంపలు పోస్టర్ నువ్వు ప్లాన్ వేస్తున్నావు చంద్రిక అదేం లేదు అని రావద్దని ఇదిగో రమాదేవి మధ్య అగ్రిమెంట్కి ఇంకో పేట పడ్డానుకో నీ జీవితానికే ఇదిగో పేట పడతాయి, ఇదిగో నేను ఆయన వదిలి వెళ్ళే ఉండకూడని చెప్పి అగ్రిమెంట్లో ఉంది అని చంద్రిక అనగానే నేను అన్నానే ఏంటి అని రమాదేవి అడుగు ఏంటి అని వెళ్ళమంటుంది. దాని బుద్ధి చెప్పండి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు ఏంటి వేషాలు వేస్తున్నావా అని చంద్రిక గట్టిగా వస్తుంది. కానీ బయటకు వాళ్ళు మాత్రం అసలు ఏమవుతుంది, అసలు రమాదేవి రాపడిని తీసుకెళ్ళింది చంద్రికతో ఏం మాట్లాడని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా చంద్రిక చాలా ఆశపడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు నాకు తెలియాలి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇదిగో ఒప్పందం తప్పామనుకో నేను తప్పుతా అని చంద్రిక అనగానే అబ్బా అసలు అగ్రిమెంట్ తప్పుతాను అన్న అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోని ఆ తర్వాత రోజా గడ్డిపడదామని నేను తీసుకొచ్చాను అంతే, ఇదిగో వేరే ఏం లేదా రావద్దా కానీ సరే అయితే ఏం లేదంటున్నావు కదా దానికి బాగా గడ్డి పెట్టు చూస్తా, నా విషయంలో దాని కంట్రోల్లో ఉండమను చంద్రిక కానీ నేను చెప్తాను నువ్వు రా చంద్రిక అని రమాదేవి ఇంకా బయట తీసుకెళ్తుంది. ఇంకా అందరూ ఎవరు మటకాలు అలాగే చూస్తూ ఉంటారు. అసలు రమాదేవి ఏం చెప్పబోతుంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా హర్ష ఇంకా రమాదేవి చూస్తుంటారు. ఇంకా రోజా కూడా రమాదేవిని అలా చూస్తుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పి సాగట్లేదు, అసలు ఏమైందో ఏంటో, సరే అయినా ఏదో ఫ్లోలో పెట్టుకుని ఏదో ఫ్లోలో మాట్లాడని చెప్పి రమాదేవి అనుకుంటుంది. మిమ్మల్ని అత్తయ్య రోజా ఆయన నోరు మీద రోజా అని చెప్పి రావడం గట్టిగా వస్తుంది. ఒక్కసారిగా రోజా అరుణ్ ప్రేమ్ చామంతి అలాగే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా చంద్రిక చూస్తుంది. అత్తయ్య అని రోజా నిన్నే నోర్మి అంటున్నానా వినపట్లేదా నీకు అని నీకు తెలీదా అని రమాదేవి కానీ ఏంటి మామ్ చంద్రిక కోసం నువ్వు రోజుని తిడుతున్నావా అన్నాగా ఏంటి పెట్టగా మంచి పని చేసావా ఏంటి నీ పిల్లలకి దండేసి సన్మానం చేయమంటావా అని రమాదేవి ఆడుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా రోజా అరుణ్ షాక్లో చూస్తుంటారు. ఏంటి వాళ్ళది చంద్రిక చేయని చెప్పారు కదా ఏంటి ఆయన మంచి చెప్తుంది కదా ఇది వినేసి అటు వదిలేయకుండా ఏంటి పెద్ద విషయం అన్నట్టు ఇంత రాతంతం చేస్తావా అని రమాదేవి అనగానే అయితే మీ మహా మీకేం అర్థమవుతుందా అని రోజా అంటూ అసలు తనేం చెప్పింది మీకేం అర్థమైంది అసలు ముందే చెప్పండి రోజా ఇదేనా పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి, ఇదేనా మీ రాజావారు రాణివారు నేర్పించిన సంస్కారం అని రమాదేవి నిరసిస్తూ ఉంటుంది. ఆ మాటలు విని ఒకసారిగా ప్రేమ్ హర్ష అలాగే చాలా నవ్వుకుంటారు. ఆయన వాళ్ళ
అసలు మనగారు కాదు నిరూపించని చెప్పి అన్నారు కదా అమ్మగారు అని చామంతి గుర్చేస్తుంది. ముందా చేయమండి అనగానే ప్రత్యేకం చేసేది ఏంటంట, నేనే వారి మనవరాన్ని, నేనే వారసురాన్ని కూడా అని రోజా అయితే ఈశ్వరు మాట్లాడతా అమ్మా అని హర్ష అనగానే ఆయన పని మనిషి మీ సపోర్ట్ చేసి మాట్లాడేది ఏమైనా బాగుందా మావయ్య గారు అని రోజా ఇదే వద్దంటున్నారు రోజా రావదాగానే ఇదిగో ఈ చంద్రిక ఇంట్లో ఉంటుందని అంటున్నా, ఇదిగో తక్షణం పంపించేయండి ఆ రోజాని నువ్వు నోరు మూయి అని రామద ఆడుతుంది. అసలు నన్నది మీరు మోసుకోమని చెప్తున్నారు అని రోజా ఆడుతుంది. ఇంకా రమద ఏం మాయపోతుంది, అసలు దానికి మీరు ఎందుకు అంత విలువిస్తున్నారు అని చంద్రకాంత్ చూస్తూ రోజా నిలిపిస్తూ ఉంటుంది. మీ తెలుగులో నన్ను 3 సార్లు నోరు మూసుకోమని రోజా అనగానే 3 సార్లు అంటే నీకు ఎంత బాగా ఉందో, మరి 5 ఏళ్ళుగా ఇంట్లో ఉన్న తను అనేసి మాట అంటుంటే తన మనసు అంత దాపందుకు కొంచెం ఆలోచించావా అని రమాదేవి నిలదీస్తుంటుంది. ఆ మాటని రోజు షాక్ అవుతుంటుంది.